హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంకా మీరైతే ఎక్కువగా ఆయిలింగ్ చేసుకొని కోమ్ చేసి జడ వేసి చూపించమని అడుగుతున్నారు కదా. ఆల్రెడీ వీడియోస్ చేశాను, బట్ ఇంకా ఎక్కువ ఆయిల్ అప్లై చేసేసి వీడియో పెట్టమని అడుగుతున్నారు కదా. సో నా ఆడియన్స్ ఏ వీడియో రిక్వెస్ట్ ఎక్కువగా ఉంటే సో అదే చేయాలి కదా. ఇంకా ఇదైతే 2 days నుంచి ఆయిల్ పెట్టలేదు హెయిర్కి. ఫుల్గా ఫంక్షన్స్ అవి చేయడం వల్ల అలా ఉండిపోయింది. ఇంకా ఫ్యాషన్ జడలు వేసిన తర్వాత నా కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి చూడండి. ఇదైతే ఇంకా బయట జర్నీ చేసి వచ్చాక ఇంటికి వచ్చాక అస్సలు ఓపిక ఉండదు కదా. సో ఇంకా అలా వదిలేసి నిద్రపోతే మార్నింగ్కి మొత్తం ఏమంటారు పిచ్చుకలు పట్టు పెడతాయి కదా. సో అలాగా మొత్తం చిక్కులు పడిపోయింది చూసారా. ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, తల నొప్పి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫుల్ హెడేక్ ఉంది 2 days నుంచి ఫీవర్ వల్ల. ఇంకా ఈ హెయిర్ని ఇలాగే వదిలేసానంటే ఇంకా కంప్లీట్గా కట్ చేయాల్సిందే. ఇంకా దానికి పడిన ముళ్ళైతే ఇప్పడం కష్టం. అందుకనైతే కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే మొత్తం హెయిర్ మొత్తం ఇలా చూసారా, ఇలా చుట్టేసి జడలు వేస్తే ఇదే ప్రాబ్లం. అదే నార్మల్గా వేసేసుకున్నాం అనుకోండి వాళ్ళ జడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలా వదిలేసినా పర్వాలేదు. బట్ ఇలా ఫ్యాషన్ జడలు వేస్తే ఇదే ప్రాబ్లం. సో అందుకే ఎక్కువ వెయ్యను అనమాట. ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి హెవీ ఆయిలింగ్ కోంబ్ అనమాట. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకైతే చూసారా, మొత్తం మీద కష్టపడి మొత్తం అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో జుట్టు అసలు. ఇప్పుడు ఈ చిక్కలన్నీ తీయాలంటే చాలా కష్టం. 2 daysకే ఇలా అయిపోయిందంటే ఒక 1 week వదిలేసామంటే ఇంకా చెప్పక్కర్లేదు, కట్ చేసి పక్కన పడేయాల్సి వస్తుంది. ఇంకా ఉన్న తలనొప్పికి నాకు కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. హెవీ ఆయిలింగ్ అయితే చేస్తున్నాను. పొడుగు జుట్టు ఉండాలి అంటాం, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. ఇష్టంగా మెయింటైన్ చేసినా సరే ఒక్కోసారి సిచ్యువేషన్స్కి మనకి ఫేవర్గా ఉండవు. ఒక్కోసారి హెల్త్ బాగోకపోవచ్చు, టైం లేకపోవచ్చు. అలాంటప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఇలా చిక్కులు పడిపోతుంది జుట్టు అంతా. సో ఆ చిక్కులన్నీ రిమూవ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఫుల్ హెడేక్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది. లాంగ్ హెయిర్ కావాలి అంటే దానికి కేర్ తీసుకునే ఓపిక ఉండాలి, బద్ధకం ఉండకూడదు మెయిన్. సో ఏదున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా సరిగ్గా చూసుకోగలం కదా. సో ఇంకైతే ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఫుల్ తలనొప్పిగా ఉందనమాట. ఎప్పుడైనా మరీ హెడేక్ ఎక్కువ వస్తే ఆయిల్ ఫుల్గా అప్లై చేసేస్తాను నేను. ఇంకా మళ్ళీ హెడ్ బాత్ అయితే చెయ్యను, ఇలా అలా వదిలేస్తాను అనమాట. ఇంకెంతకన్నా ఆయిల్ ఎక్కువ రాస్తే కారేస్తుందేమో అండి. ఇంకా ఎక్కువ ఆయిల్ అప్లై చేయండి, ఇంకా ఎక్కువ ఆయిల్ అప్లై చేయండి అంటున్నారు కదా. సో ఎక్కువగానే అప్లై చేశాను. ఇంకెంతకన్నా ఎక్కువ అప్లై చేయాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా మనం ముడి వేసేస్తే బన్ వేసేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేస్తే ఆయిల్ మొత్తం తలకి బాగా పడుతుంది. ఆ తర్వాత మనం చిక్కుళ్ళు అయితే రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. సో తలంతా అయితే దగ్గరగా ఇలా ముడి వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మనం నీట్గా కోమ్ చేసుకొని చిక్కులన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే జడ అయితే దువ్వుతున్నా చూసారా. పర్వాలేదు, మరీ ఎక్కువైతే లేవు. ఈ 2 days అలా వదిలేస్తాను కదా, ఎక్కువైపోయేమో అని చాలా భయపడ్డాను, కానీ పర్వాలేదు. ఆయిల్ అప్లై చేస్తాను కదా ఫుల్గా, ఇంకా నీట్గా సింపుల్గానే వచ్చేస్తున్నాయి. ఒక్కో టైంలో అయితే అస్సలు చిక్కులు వదలవు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో అందుకనే బద్ధకం లేకుండా ఉంటేనే జుట్టును కాపాడుకోగలము. ఏమైనా చిన్న బద్ధకించమంటే ఇలా ఎక్కువ చిక్కులు పడిపోయి జుట్టు అంతా ఊడిపోతుంది అనమాట. సో ఎక్కువైతే హెయిర్ ఫాల్ అవ్వలేదు ఈసారి, పర్వాలేదనమాట. సో ఫైనల్గా అయితే చిక్కులన్నీ రిమూవ్ అయిపోయి ఇంకా టైట్గా జడ వేసేయాలి.
చాలామంది హెయిర్కి ఆయిల్ ఎక్కువ అప్లై చేయడానికి ఇష్టపడరు, ఫేస్లో కూడా జిడ్డుగా వచ్చేస్తుందని చెప్పేసి. సో ఆయిల్ అప్లై చేయకుండా జుట్టు హెల్తీగా ఉండాలంటే అది జరగని పని. సో ఆయిల్ జుట్టుకి ఒక ఫుడ్ లాంటిదనమాట. ఆయిల్ని ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉంటేనే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో నేను ఆయిల్ అప్లై చేయను, కానీ మంచిగా హెయిర్ రావాలి అంటే చాలా కష్టమండి. ఇంకైతే నీట్గా చిక్కులు లేకుండా తువ్వేసుకొని ఇంకా బయటకు వెళ్ళే పని ఉందనమాట. అందుకని అయితే లాస్ట్లో హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను, లేదంటే ఫోల్డెడ్ బ్రైడ్ వేసేస్తాను మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే బన్ అయినా వేసేస్తాను. అల్లేసి బన్ వేస్తాను. లూజ్ హెయిర్తో బన్ వేసామంటే పర్వాలేదు ఒక 1 అవర్ వరకు, కానీ డే మొత్తం లూజ్ హెయిర్తో బన్ వేసి వదిలేసామంటే మళ్ళీ చిక్కులు పడిపోద్ది జుట్టు. సో ఇలా అల్లేసిన తర్వాత బన్ వేసినా పర్వాలేదు, కానీ ఇంక ఇప్పుడైతే నేను హెయిర్ బ్యాండ్ వేసేస్తున్నాను లాస్ట్లో. ఇంట్లో ఉన్నట్లయితే బన్ కానీ లేదంటే ఫోల్డెడ్ బ్రైడ్ కానీ వేస్తాను. ఇంక ఇది ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇంకా హెవీ ఆయిలింగ్ కావాలంటే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అందరికీ.